దొంగలు దొరికారు. దొంగలతో పాటే భారీగా బంగారం కూడా దొరికింది. పట్టుబడిన దొంగల్లో కరడుగట్టిన నేరస్తులు కూడా ఉన్నారు. ఎన్నాళ్ళుగానో చేస్తున్న పాపం పండటంతో పోలీసులకు దొరికిపోయారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు ఎట్టకేలకు దొరికారు. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా దొంగలు ముఠాగా ఏర్పడ్డారు. తాళం వేసిన ఇళ్లకు కన్నాలు వేయడంలో ఎక్స్పర్ట్స్. పాపం పండడంతో పోలీసులకు దొరికిపోయి ఇలా నిందితులుగా నిలబడ్డారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బంగారు ఆభరణాలన్నీ ఈ ముఠా కొల్లగొట్టినవే. బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులు, నగదు ఉన్నాయి. మే 21న అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వద్ద వీరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇందులో ఇద్దరు యువకులకు నేర చరిత్ర ఉంది. అరెస్టైన వారిలో గోదావరి జిల్లా లక్కవరానికి చెందిన తోట శివకుమార్, చిత్తూరు జిల్లా మోరవారిపల్లికి చెందిన జెట్టి సుబ్రహ్మణ్యం, అన్నమయ్య జిల్లా మాధవరం పాడుకు చెందిన వ్యక్తి ఉన్నారు. వీరి నుంచి దాదాపు ₹1 కోటి విలువ చేసే కేజీ బంగారం, 3 లక్షల విలువ చేసే 3 కేజీల వెండి, 1,04,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరంతా విజయవాడ, గుంటూరు, తాడేపల్లిగూడెం, అనకాపల్లి, రాజంపేట తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డారు. 150కి పైగా కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అన్నమయ్య జిల్లా మున్నూరు పిఎస్లో నమోదైన కేసులో వీరిని విచారిస్తే క్రైమ్ హిస్టరీ అంతా బయటపడింది. వరుసపెట్టి జిల్లాలో హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరగడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ అని చెప్పి ఎట్లయినా సరే దీన్ని ఆపాలన్న దృష్టితో ఒక టీం ఫార్మ్ చేయడం, ఆ టీము సీసీటీవీ అనాలిసిస్ మరియు టెక్నికల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం ద్వారా ఈ మెయిన్ అఫెండర్ వచ్చేసి తోట శివకుమార్ అలియాస్ శివభవాని అనే అతను దీంట్లో పాల్గొన్నాడని చెప్పి తెలిసింది.